హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. నేను ఇక్కడ రాజీనగర్ జంక్షన్ లో పిచ్చి డౌన్ లో నేను సేవ చేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా దేవునికి మహిమ కలుగును గాక. సజీవుడు, జీవమున్న దేవుడు, మృత్యువు జయించి మూడవ దినాన వచ్చిన దేవుడు, ఆయన మాటని ఇక్కడ ప్రకటన చేయడానికి నేను నిలబడి ఉన్నాను. హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు. ఇస్లాం సోదరులకి సలాం లేకుం. నా దేవుని బిడ్డలందరికీ యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం నుండి చదవాలని ఆశ కలిగి ఉన్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18 నుంచి. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచును. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమవునట్లుగా దాన్ని సృజించును. ఆయన సెలవిచ్చినది ఏమనగా, అంధకార దేశములోని మరుడైన చోటను నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడైనట్టు నన్ను ఎదుకుదని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడు అవు యెహోవాను నేనే. కూడి రండి, జనములలో తప్పించుకుని వారులారా, దగ్గరకు వచ్చి కూడుకొనిడి. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో పరచుకుని గాక. నేను ఒకప్పుడు అన్యుడును, కనకదుర్గం భక్తులను, రాముడి భక్తులను, ఇంకా బ్రహ్మంగారు ఫ్యాన్. మతము అనుకుంటారు, ఏదో ఎక్కిపోండు. మనసు మార్చబడాలా, బతుకు మార్చబడాలా, నీ స్థితి మార్చబడాలా, నీ హృదయం మార్చబడాలా. చూసిన ప్రతి గడ్డి మందే అనుకోకూడదు, చూసిన ప్రతి పెంట మందే అనుకోకూడదు. ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి బుద్ధి ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ఆలోచన శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఏది మంచిది ఏది చెడ్డది అది మనం గ్రహించాల. కానీ ఏంటనుకుంటే ఇప్పుడు వెళ్ళుకుంటాం. ఆ కొట్టు దగ్గర ఖాళీ లేకపోయినా అక్కడికి వెళ్ళి, సార్ మాకు ఇవ్వండి, ఏదో ఒక ఐటమ్ అడుగుతాం. కానీ పక్కన వేరే కొట్టు ఖాళీగా ఉన్నా కొట్టుకెళ్ళాం. ఎందుకంటారు? హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ కొట్లో ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా దొరుకుతాయి. ఈ పక్కన ఉన్న కొట్టు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, నిల్వ సరుకుంటుందేమో అని అనుకుంటారు. కానీ మనం ఊహించుకుని తప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనము ఎంతమందిని ఎరిగి ఉన్నా, ఎంతమందిని నమ్ముకున్నా, ఎంతమందిని మనము సాగిలిపడినా, పాపము లేని వారు రక్తం కారిస్తేనే పరిశుద్ధ తప్ప వేరే మార్గము లేదు. అన్నా కొద్దిగా ఎవరి పెట్టవా? ఓకే. పాపము లేని వాడు రక్తం చిందిస్తేనే ఆయనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే నేను మనసు మార్చుకోలేకపోయాడు, కామక్రియలు మార్చుకోలేకపోయాడు, నా బుద్ధి మార్చుకోలేకపోయాడు, నా స్థితి మార్చుకోలేకపోయాడు. అందరినీ నేను చాలా మందిని మొక్కాను. ఎక్కడికి వెళ్ళినా ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అది పట్టేసింది, ఇది పట్టేసింది. జీవితంలో అన్ని పట్టేస్తున్నాయి కానీ పట్టిని వదిలించేవాడు నాకు కనపడలేదు. హల్లెలూయా. కానీ నా బ్రతుకుని మార్చి నాకు పట్టిని అన్ని వదిలించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి వందనాలు. చిన్న పాట పాడి దేవుని కనపరచాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. అందము నీకుందా, ఆనందము నీకుందా, అందము నీకుందా, ఆనందము నీకుందా,
లచ్చలు నీకున్నా మన శాంతి నీకుందా, ఎన్ని నీకున్నా ఏ సయ్య లేకంటే నీ బ్రతుకే సున్నా, ఎన్ని నీకన్నా ఏ సయ్య లేకంటే నీ బ్రతుకే సున్నా, అందము నీకుందా ఆనందము నీకుందా, లచ్చలు నీకున్నా మన శాంతి నీకుందా, నాది నాది అనకన్నా ఏది నీది కాదన్నా, ఒంటరివే నీ ఓరన్నా జంట ఎవరు నీకు రారన్నా, ఇది నిజం. నాది నాది అనకన్నా ఏది నీది కాదన్నా, ఒంటరివే నీ ఓరన్నా జంట ఎవరు నీకు రారన్నా, ఏ సయ్య లేకుంటే నీ బ్రతుకే సున్నా, ఏ సయ్య లేకుంటే నీ బ్రతుకే సున్నా, అందము నీకుందా ఆనందము నీకుందా, లచ్చలు యేసయ్య లోకరక్షకుడు, ఇక వేరే మార్గం లేదు. పరిశుద్ధుడు మన కొరకు రక్తం కారిస్తేనే ఆ రక్తం వల్లనే ఈ రోజున మనలో రక్తం ఉంది కాబట్టే బ్రతుకుతున్నాం. ఆ రక్తం ఎండిపోతే అయిపోయింది జీవితం. ఆ రక్తము ప్రయాణమై ఉంది. ఆయనే నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మనం కడగబడాలి. ఈ లోకంలో ఎవరో పరిశుద్ధమైతే కాదు, అందరము పాపముతో నింపబడిన వారమే. బయట అందంగా కనబడతాం కానీ లోపల మాత్రము ఇంపు కెంపు అలాగే ఉంటది. దేవుడు మతము మార్చుకోమని లేదు, మనసు మార్చుకోమంటున్నాడు. మనసు అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేవాళ్ళం. స్కూల్లో వెళ్ళగానే అందరూ బయటికి రండి ప్రేయర్ చేయాలి, అందరూ లీడర్ తీసుకొస్తారు. అక్కడ చేసే ప్రార్థన, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను. స్కూల్లో చేసే ప్రార్థన బయటికి వచ్చాక వ్యభిచారంగా మారిపోయిందా, పాపంగా మారిపోయిందా? అంటే మనం జ్ఞానంతో ఆలోచించాలా. ఈ లోకంలో ఏది మనకి మంచిది, ఏది మనకి చెడ్డది మనం గ్రహించుకోవాలి. మనకి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చి ఉన్నాడు. అంటే ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఎవరిని గాయపరచాలని కాదు, అందరము ప్రేమ కలిగి ఉంటేనే జీవితం. ఎందుకంటే ఏ ఒక్క హృదయం కరెక్ట్ గా లేదు, అన్ని హృదయాలు గాయపడి ఉన్నాయి. గాయానికి మందు యేసుక్రీస్తు. నిత్య జీవమే మరణాన్ని జయించగలదు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలవలేదు. పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఇన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యోగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి అయితివా. నీది యోగమే నా మోక్ష మార్గము, నీ యందు నిత్య జీవము ప్రభువా.
అయ్యా అందరికీ వందనాలు. నా హిందూ సోదరులందరికీ నమస్కారాలు. నా ఇస్లాం సోదరులకు సలాం లేకుం. నా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. నేను ఇంకా ముందు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. హల్లెలూయా.